ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం దగ్గర జాతీయ రహదారిపై వేకువజామున కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుండి తిరుపతికి 40 మందితో ప్రయాణిస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు వెనుక టైర్ వద్ద బేరింగ్ పట్టివేయడంతో వెనుక భాగం తగలబడిందని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు ముందు వైపు నుండి కిందకు దించివేశారు. ప్రయాణికులు దిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న కందుకూరు సిఐ అన్వర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఫైర్ ఎక్కువైపోతుందని చెప్పి ముందు జాగ్రత్తగా ప్యాసింజర్ని అలాగే వెరీ గుడ్. ఈ ఎగ్జిట్ అవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయా దాంట్లో బస్సులో? రాజుపాలెం చాగోలు అడ్డరోడ్డు ఉలవపాడు మండలంలో ఈరోజు ఒక ఘటన జరిగిందండి. ఈ కావేరీ ట్రావెల్స్ దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక అర్ధగంట స్పాన్లో డ్రైవర్స్ చాకచక్యం వల్ల ఈరోజు వీళ్ళందరినీ సేవ్ చేయగలిగారండి. ఈ బ్యాక్ సైడ్ రేర్ సైడ్ టైరు బర్స్ట్ అవడం వల్ల ఈ బ్లాస్ట్ జరిగింది. మిగతా కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేస్తాము. వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి. ఇద్దరు డ్రైవర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళిద్దరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేశాను. సో భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు కాబట్టి అదృష్టవంతులు. ఇలాంటి మరీ జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ సైడ్ టైర్లో నుంచి పొగలు రావడం స్టార్ట్ అయ్యింది. పొగలు రావడం చూసి కొంచెం మేము జాగ్రత్త పడి బండి పక్కకు ఆపాము. బండి పక్కకు ఆపడం వల్ల జస్ట్ ఒక 5 to 10 minutes లోపల పొగ అనేది కొంచెం టైర్ పగిలి ఫైర్ అయిపోయింది. బండి ఫైర్ అవడం వల్ల ఒక 20-25 minutesలో ప్యాసింజర్ అనేది దింపి వాళ్ళ లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు సేఫ్ ప్లేస్లో పంపించేసాం. తర్వాత ఒక 3:30 ఆ టైంలోకి ఫైర్ మొత్తం బండి మొత్తం అయిపోయి బండి మొత్తం అంతా తగలబడింది. సో ఇదే జరిగింది. ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు? ప్యాసింజర్లు 35 మంది పోయారు. లగేజ్ అంతా తీసుకుంటారు. లగేజ్ మొత్తం ఇచ్చేసాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.